గ్యాస్ కొరతతో కట్టెల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అసలు ఎవరైనా ఎప్పుడైనా ఊహించుంటారా మళ్ళీ ఇలా కట్టెల పొయ్యిల రోజులు వస్తాయి, మళ్ళీ పొగగొట్టాలు పెట్టి ఊదుకుంటూ వంటలు చేయాల్సి వస్తుందని ఎవరైనా ఊహించారా? కానీ అలాంటి రోజులు మళ్ళీ వచ్చాయి. హైదరాబాద్లోనూ ఇతర ప్రాంతాల్లో మీరు చాలా చోట్ల ఈ కట్టెల మండీలు చూస్తుంటారు, కానీ అది అమ్మేవాళ్ళు తప్పితే కొనేవాళ్ళు పెద్దగా మనకి ఎప్పుడు కనిపించరు. కానీ ఇప్పుడు కట్టెల మండీల దగ్గర చాలా రష్ కనిపిస్తోంది. అనేక మంది ఇట్లా చిన్న చిన్న వెహికల్స్ లో వచ్చి మరి వాళ్ళు ఆ కట్టెలు కొనుక్కుంటూ ఉన్నారు. సో గ్యాస్ కొరత కారణంగా ప్రతి వస్తువుపై కూడా 10 రూపాయలు పెంచాల్సి వస్తోంది. ఇది టెంపరీగా మాత్రమే, మళ్ళీ పరిస్థితులు చక్కబడితే అంతా నార్మల్ గానే ఉంటుంది. సో తాత్కాలికంగా ఈ ఇబ్బందులు తప్పట్లేదంటూ కొన్ని చోట్ల నోటీసులు పెట్టిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరోవైపు కట్టెల మండీలు చాలా బిజీగా కనిపిస్తున్నాయి అండ్ వాటి రేట్లు కూడా భారీ ఎత్తున పెరుగుతున్నాయి. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు అసలు విజయవాడ సిచ్యువేషన్ అని చెప్పడానికి. శ్రీధర్, విజయవాడలో గ్యాస్ సరఫరా ఎలా ఉంది అండ్ అక్కడ కూడా ఈ టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు కట్టెల మండీలను ఆశ్రయిస్తున్నారా? వాటి రేట్లు ఎలా ఉన్నాయి, వాటి గురించి ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా విజయవాడలో పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఈ మూడో రోజు కూడా విజయవాడలో గ్యాస్ కష్టాలు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా నిలిపివేశారు. డొమెస్టిక్ సిలిండర్లు మాత్రమే గ్యాస్ ఏజెన్సీలు సప్లై చేస్తున్నారు. కానీ ఈ డొమెస్టిక్ సిలిండర్లు కూడా మాత్రం అందుబాటులో ఉండడం లేదని మాత్రం వినియోగదారులు అంటున్నారు. ముఖ్యంగా ఈ గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కట్టెల మండలకు మాత్రం గిరాకీ విపరీతంగా పెరిగింది. ఇటు హోటల్స్తో పాటు ప్రైవేటు హాస్టల్స్ కూడా ఈ కట్టెల మండలిని ఆశ్రయిస్తున్నారు. కట్టెల మండలి ఇది ఆసరాగా చేసుకునే రేట్లు కూడా విపరీతంగా పెంచిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ హోటల్స్ యాజమాన్యాలు కూడా మొత్తం కూడా ఈ స్విగ్గీ, జొమాటో లాంటివి కూడా నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని హోటల్స్ తెరిచారు. ఈరోజు దాదాపు విజయవాడ నగరంలో చూసుకుంటే మాత్రం చాలా వరకు సగం హోటల్స్, రెస్టారెంట్లు కానీ మూతపడే పరిస్థితి ఉంది. మిగతా కొన్ని హోటల్స్ కూడా సోమవారం రోజు క్లోజ్ చేస్తాము. అదేవిధంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 10 గంటల వరకు మాత్రమే హోటల్స్ తెరిసే విధంగా కూడా ఒక ఒప్పందం చేసుకున్నారు. అదేవిధంగా స్విగ్గీ, జొమాటో లాంటివి కూడా పూర్తిగా నిలుపుదల చేసేందుకు మాత్రం ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనే స్విగ్గీ డెలివరీకి సంబంధించి గ్యాస్ కష్టాల వల్ల ఏమైనా ఆర్డర్లు తగ్గాయి? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు తగ్గినాయండి, ఆర్డర్లు అయితే తగ్గినాయండి. మాకైతే ఆర్డర్లు చాలా డిఫరెన్స్ అయినాయి. ఇక రోజు రోజుకి ఒక్కొక్క హోటల్ తగ్గుతూ ఉన్నాయి, కానీ ఇది లేదు. మాకు ఆర్డర్లు కూడా తగ్గిపోయినాయి. మాకు మేనేజ్మెంట్ కూడా సరిగ్గా ఎవరు పట్టించుకోరు. చూసుకోవచ్చు, మొత్తం కూడా స్విగ్గీ ఆర్డర్లతో పాటు జొమాటో, స్విగ్గీ లాంటివి కూడా పూర్తిగా ఈ హోటల్స్ యాజమాన్యాలు నిలుపుదల చేశారు. ఈరోజు చూసుకుంటే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నాదెండ్ల మనవరకు కూడా ఈ హోటల్ జేఏసీ అనేది ఏర్పాటైంది. వినతి పత్రం సమర్పించి మా యొక్క సమస్యలు అంటే ఈ హోటల్స్కి సంబంధించి రోజు ఒక కమర్షియల్ సిలిండర్ అని ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. పూర్తిగా నిలుపుదల చేసిన కారణంగా హోటల్స్ అన్ని కూడా మూతపడే అవకాశం ఉంది. హోటల్స్ అన్ని మూతపడితే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఒక కమర్షియల్ సిలిండర్ని ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మాత్రం జేఏసీ కోరుతుంది.